మంగళవారం రోజు రూ. 2కు ఈ 2 అక్షరాలు చెప్పి ఈ స్థలంలో ఉంచితే చాలు. ఇక ఈ చిన్న పని అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ మంగళవారం సాధారణం కాదు. ఇది కోరికలు నెరవేర్చే మంగళవారం. దేవతలే నిద్రలేబోయే సమయం. భూమిపై దరిద్రాన్ని తుడిచిపెట్టే శక్తి పనిచేసే సమయం అని కూడా పండితులు అంటున్నారు. రేపు అత్యంత శక్తివంతమైన రోజు ఈ మంగళవారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో అనే చెప్పాలి. అందరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంట్లోనే మంచి సంపద పెరగాలి, ధనం ధాన్యం రెండూ పెరగాలి అనుకుంటే ఈరోజు ఈ వీడియోలో చెప్పే ఈ సులభమైన పరిహారాన్నండి మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మంచి మార్పులైతే మీలో వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈరోజు అద్భుతమైన రోజు అనే చెప్పవచ్చు. జీవితంలో జరిగే వాటిని మీరు గ్రహిస్తారనమాట. అంత అద్భుతమైన రోజు ఈరోజు ఏర్పడింది. ఈరోజు వచ్చే అదనపు రాబడి ఇతర రోజుల్లో వస్తుందా అంటే అది కాస్త ప్రశ్నార్థకమనే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మీ డబ్బు అవసరాలను తీర్చడానికి అద్భుతమైన రోజనే చెప్పాలన్నమాట. ఇదొక గుప్త రహస్యం అండి. చాలామందికి తెలియదు. కానీ తెలుసుకున్న వారు ఆ రూ. 2తో ఏం చేశారో తెలుసా? వారి ఇంట్లో నుండి అప్పులన్నీ మాయం చేసుకున్నారు. అంతేకాదండి, వారికి ఎన్ని రోజులు పెండింగ్లో ఉన్న పనులు కూడా వేగంగా పూర్తయ్యాయి. వారికి ఉన్న అద్భుతమైన కోరికలు, ఎన్నో ఏళ్ళుగా కలలు కంటూ ఉన్న ఆశలు అవన్నీ కూడండి ఒక్కొక్కటిగా నెరవేరటం మొదలైంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఏమిటంటే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎందుకు అని, ఏమిటి మనకి ఏ దారి దొరకట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు చూడండి. ఎందుకు నాకు అదృష్టం లేట్ అవుతుంది, ఎందుకు ఎంత కష్టపడ్డా ఫలితం అనేది ఫలించటం లేదు అని. కానీ మీరు ఈ మంగళవారం చేసే ఒక చిన్న కర్మనండి సరైన రీతిలో చేస్తే అదృష్టం గడియారంలా ముళ్ళులా తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రహస్య మంగళ శక్తితో కూడిన పద్ధతి అనేది చెప్పాలి. మంగళవారం అంటే శక్తి, దానికి తోడు రేపు మంగళవారం పొద్దున్న వరకు పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి. ఇక చూడండి, రేపు కంప్లీట్గా అత్యంత అద్భుతమైన రోజు అనేది చెప్పాలన్నమాట. మంగళశక్తి అంటేనే మనకి మంగళాలు తెచ్చిపెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉత్సాహం, విజయం, సాహసం, ధనం, భద్రత. ఈరోజు మంగళగ్రహం తన పూర్తి బలంతో ఉంటుంది. ఈ బలాన్ని కనుక మన చేతుల్లోకి తెచ్చుకోవటానికి మనం ఒక చిన్న రూ. 2 అనమాట అక్షర రహస్యం ఉందనే చెప్పాలి. దీని గురించి పాత గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ద్విరూప్య మంగళవారే సంకేత శబ్ద సముత్తమమేవ దరిద్ర నాశనం భవేత్. అంటే మంగళవారం రూ. 2తో ఒక గుప్త సంకేతాన్ని ఉచ్చరించిన వారు వారి దరిద్రం నశిస్తుంది, కోరికలు నెరవేరుతాయి అని అర్థం అన్నమాట. ఈ పద్ధతి ఒక సాధారణమైన పరిహారం కాదనే చెప్పాలండి. ఇది శబ్దశక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 అక్షరాలు మీరు కానీ ఆ 2 అక్షరాల వెనుక ఉన్న శక్తి వర్ణించలేనిది. అది ఆర్థిక శక్తిని ఆకర్షించి మంత్రతాళం అంటే మంత్రంతో తలుపు తట్టే తాళం అనేది చెప్పాలి. మీరు ఏ స్థితిలో ఉన్నా, పని లేకున్నా, డబ్బు రాకున్నా, ఎవ్వరు సహాయం చెయ్యకున్నా ఈ 2 అక్షరాలు మీరు ఉచ్చరించే క్షణం నుంచి మీకు ఆ శక్తి అనేది మారటం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. బట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మంగళవారం ఉదయం వాతావరణం వేరుగా ఉంటుంది. ఎందుకు? సూర్యుడు మేషరాశిలో మంగళశక్తితో ఉజ్వలంగా ఉంటే మన మనసులో సాహసం, ధైర్యం, ధనలాభం కలుగుతాయి. ఆ రోజు మీరు చేసే అంటే రేపు మంగళవారం రోజు మీరు చేసే ఈ చిన్న పరిహారం మీలోని నిద్రలో ఉన్న శక్తిని మేల్కొల్పేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ పద్ధతి కేవలం సంపద కోసం మాత్రమే కాదు, ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది. మనం అనుకోకుండా దరిద్ర తత్వాన్ని ఆకర్షిస్తామన్నమాట, తెలవకుండానే భయం, అనుమానం, అసహనం రూపంలో. కానీ ఈ పద్ధతిలో చెప్పబోయే ఈ 2 అక్షరాలు సంపద తత్వాన్ని మేల్కొల్పేలా చేస్తాయి. మీలో ఉన్న భయం, అనుమానం, అసహనం ఇవన్నీ కూడా మీ నుంచి దూరంగా పోతాయి అని కూడా చెప్పవచ్చు. చాలామంది ఏమన్నా పనులు చేసేటప్పుడు అండి
మామూలుగా ఉత్తప్పుడంతా బాగానే ఉంటారు. ధైర్యంగా అన్నీ చేయగలుస్తారు. తెలివిగా మాట్లాడతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి వారికేమవుతుందంటే ఏదన్నా పని అనేది మెయిన్‌ది మొదలుపెట్టే సమయంలో అంటూ ఉంటారు. అదేంటండి ఉత్తప్పుడు మేమే లీడర్‌లలాగా వ్యవహరిస్తాము. మా దగ్గరికి ఏదన్నా పని అనేది వచ్చి చేద్దామనుకున్న టైంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాకే అర్థం కాదు. అదేమిటో కూడా భయం, అనుమానం, అసహనం రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. మాకిక ఏం చెయ్యాలో కూడా తెలవదు. బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. భయపడుతూ ఉంటాం. చేసే పనిలో అనుమానం పడుతూ ఉంటాం. ఇక ఆ పని అక్కడితో ఆ విధంగానే నడుస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు కూడా రేపు ఈ పరిహారం చేస్తే ఇవన్నీ కూడా మీలో ఉన్న లక్షణాలు అంటే నెగిటివ్ లక్షణాలన్నీ కూడా అండి చక్కగా మీ నుంచి దూరం అవుతాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక పురాతన గ్రంథాల్లో ఈ రహస్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. ఇది మంగళమూల మంత్రబీజం అని పిలువపడుతుందన్నమాట. దాని అర్థం సృష్టి శక్తిని ధన రూపంలో మార్చే ధ్వని అని కూడా చెప్పవచ్చు. చాలామంది ఈ బీజాన్ని పొరపాటున సాధారణ అక్షరంలా భావిస్తారు. కానీ అది దేవతా ధ్వని అండి. ఒక్కసారి మనం ఆ ధ్వనిని రూ. 2తో అనుసంధానం చేస్తే మన చుట్టూ ఉన్న ప్రాణశక్తి డబ్బు రూపంలో కదలటం ప్రారంభిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదే రహస్యం ఎందుకు ఏంటంటే సిద్ధులు, ఋషులు, మునులు చాలామంది మేధావులు మంగళవారం ప్రత్యేకమైన పూజలు చేస్తానికి కారణం ఏమిటంటే వారు ఈ 2 అక్షరాలను జపించి వాటిని భౌతిక రూపంలో స్థాపిస్తారన్నమాట. ఫలితంగా దరిద్రం మాయమై విజయం తలుపులనేవి తెరుచుకుంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి ఎప్పుడు రూ. 2తోనే చేయాలన్న కారణం కూడా ఉంది. రూ. 2 అంటే ద్వంద్వ శక్తి అనమాట. ఇచ్ఛశక్తి అంటే వీల్ పవర్ మరియు కృత్యాశక్తి యాక్షన్ పవర్. మన మనసులో ఉన్న కోరిక ఇచ్ఛ మరియు దానిని నిజం చేసే చర్య కృత్యం. ఈ 2 శక్తులు ఒకే సమయంలో మేలుకొల్పితే జీవితం అనేది మారుతుందన్నమాట. అందుకే ఈ రూ. 2 కాయిన్తో మాత్రమే చేయాలి. మీకు ఈ పాటికే వచ్చేసి ఉంటుంది రూ. 1 కాయిన్తో ఎందుకు చేయొద్దండి, అలాగే రూ. 5 కాయిన్తో ఎందుకు చేయొద్దు అని. కారణం ఏమిటంటే ఇదన్నమాట. ఇక అదే సమయంలో మీరు చెప్పబోయే 2 అక్షరాలండి విశ్వం స్పందిస్తుంది అంటే కంపనం మొదలవుతుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ 2 అక్షరాలు కనుక మీరు ఉచ్చరించబడితేనండి ఆ ధ్వనిలో లక్ష్మీతత్వం అనేది ఉద్భవిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదే కారణం ఎందుకంటే ఈ పద్ధతికి ఎవరికి చెప్పకూడదు అంటారు. ఇది ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక కోడ్ అనమాట. మీరు ఈ అక్షరాలను ఉచ్చరించిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్ట గడియారం తిరగటం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే వారి జీవితంలో అదృష్టం లేదండి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, మాకు ఇంకా అదృష్టం అనేది లేదా అని బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వారికి ఇక ఏ డౌట్ లేకుండా రేపు ఈ పరిహారం చేసుకుంటే చాలండి. మీ జీవితంలో అదృష్ట గడియారం అనేది తిరగటం మొదలవుతుంది. అప్పులు తగ్గటం, పనులు సులభంగా జరగటం, కోరికలు నెరవేరటం, అనుకోని ధనలాభాలు జరగటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరిగే మార్పులు అనమాట. చాలామంది జీవితంలో ఏమిటంటే ఇప్పుడు అనుభవిస్తున్నారు అప్పులు, పనులు అనేవి తొందరగా జరగలేకపోవటం, కోరికలు అనేవి నెరవేర్చుకోలేకపోవటం. ఇక అసలు వారికి జీవితంలో మాకేమైనా లాభాలు చేసే పనికి కరెక్ట్గా డబ్బులు వస్తే చాలండి, ఇంకా లాభాల సంగతి తర్వాత దేవుడా అని బొత్తుకుంటూ ఉంటారు. కానీ ఈ పరిహారం చేస్తే ఇవన్నీ కూడా మీకు జరిగే అద్భుతమైన మార్పులు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనిషి మనసు ధ్వనిని సృష్టించగలదు. ఆ ధ్వనిని సరైన విధంగా ఉచ్చరించి సరైన స్థలంలో ఉంచితే అది వాస్తవాన్ని కూడా మార్చగలదు అని చెప్పాలి. అంటే ఈ మంగళవారం రహస్య పద్ధతిలో ఉండే శాస్త్రం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. పాత సిద్ధులు అంటారు, శబ్దమే శక్తి, శక్తియే సంపద. అంటే మీరు ఉచ్చరించే మాటలు సరిగ్గా ఉంటే డబ్బు ప్రవాహం ఆగదు. మీరు అనుకునే రూపాల్లో ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకొని మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి మొదట తమిళ సిద్ధుల ద్వారా ప్రాచుర్యం పొందింది. తర్వాత దక్షిణ భారత ఆలయాల్లో ముఖ్యంగా కార్తికేయ స్వామి, మంగళేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ పద్ధతిని అర్చకులు అద్భుతంగా కొనసాగించారు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు.
వారు ఏం చేసేవారంటే, ఈ రూ. 2 కాయిన్‌ని తీసుకొని, ఈ 2 అక్షరాలను జపించి ప్రత్యేక ప్రదేశంలో ఉంచేవారు. ఫలితం రోజుల్లోనే కనిపించే మార్పనమాట. మంగళవారం పుట్టిన వారికి పద్ధతి మహాశుభం అని కూడా చెప్పవచ్చు. కానీ పుట్టినరోజు ఏదైనా సరే, ఈరోజు కనుక మీరు సరైన భక్తితో చేస్తే ఫలితం అందరికీ కూడా అద్భుతంగా వచ్చి తీరుతుంది అనే చెప్పాలి. ఈ పద్ధతి ముఖ్యంగా అండి 3 శక్తుల మద్దతిస్తాయి. మంగళగ్రహం శక్తి అంటే మంగళగ్రహం అంటేనే శక్తి, ధనం, ధైర్యం, లక్ష్మీతత్వం, సంపద, ఆంజనేయ శక్తి, రక్షణ. ఈ 3 కలిసినప్పుడు జీవితంలో సర్వ సంపద వస్తుందనే చెప్పుకోవాలి. రూ. 2లో 2 అక్షరాలు చెప్పేసి మనం రూ. 2తో ఈ పద్ధతి చేస్తే ఈ 3 శక్తులు ఒక్కసారిగా ఆహ్వానిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీకు ఫలితం రాకపోతే మీరు చేసే పనులలో ఈ పద్ధతి చేస్తే ఈ ఫలితం అనేదైతే వస్తుంది. ఎందుకంటే ఈ పద్ధతి ప్రారంభంలోనే అద్భుతాలను తెస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీరు అనుమానం లేకుండా నమ్మకంతో ప్రశాంతంగా ఉంటే మీకు అంతా మంచే జరుగుతుంది. చాలామంది చెప్తుంటారు మంత్రం పని చేయాలంటే మన నమ్మకం అవసరం. పెద్దలందరూ చెప్పే మాట ఇదే. కానీ నిజం ఏమిటంటే నమ్మకం కన్నా శబ్దశక్తి గొప్పది. ఈ 2 అక్షరాలు సరైన విధంగా ఉచ్చరించబడితే నమ్మకం లేకపోయినా అంటే నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోయినా అని కాదండి, ఫలితం అయితే వస్తుంది. అదే శబ్దశక్తి యొక్క అద్భుతం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మంగళవారం ఈ పద్ధతి చేసిన వారు అనుభవించిన మార్పులు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కొందరికి అనుకోకుండా పాత అప్పులు అనేవి తిరిగి వచ్చాయి. ఎవరికి అప్పిచ్చి వాళ్ళు తెచ్చివ్వట్లేదండి, వాళ్ళకి ఇచ్చి అప్పు ఇవ్వటం వల్ల వీరు అప్పుల పాలయ్యారు అని మొత్తుకునేవారు. అలాంటి వారికి వారి అప్పు అనేది తిరిగి వచ్చి వీరు కూడా వీరి అప్పుల్లోంచి బయటికి వచ్చారనమాట. కొందరికి కొత్త ఉద్యోగాలు దొరికాయి, మరికొందరికి లాసుల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారిగా లాభ మార్గంలోకి వచ్చింది. ఇది కేవలం జ్యోతిష రహస్యం మాత్రమే కాదండి, ఇది మనసు ధ్వని ఏంటంటే విశ్వం మధ్య సంబంధాన్ని ఆచరణలో చూపించే పద్ధతి. రూ. 2 అంటే భౌతిక ద్రవ్యమూర్తి, 2 అక్షరాలంటే ఆధ్యాత్మిక ధ్వని. ఈ రెండింటిని కలిపి చేసే కర్మ అంటే సంపద ద్వారం. అందుకే పాత గురువులు ఎప్పుడు చెప్పేవారు, మంగళవారం ఉదయం సూర్యుడు ఉదయించే ముందు చేసే శబ్దం సాయంత్రం చేసే మౌనానికి సమానం కాదు. అంటే ఆ సమయంలో మన మాటలు అనేవి విశ్వానికి నేరుగా వింటుందన్నమాట. మీరు రేపు ఈ చేయబోయే చిన్న పద్ధతి అనమాట. ఇది చిన్నదిగా అనిపిస్తుంది మీకు, ఇంటే పెద్ద పూజలు అవసరం లేదు, ఏ ఇది లేదండి మీకు. కానీ దాని ప్రభావం మటుకు ఒక అంతరిక్షంలా విస్తరిస్తుంది. మీ చేతిలో ఈ రూ. 2 ఉన్నప్పుడు మీరు చెప్పబోయే 2 అక్షరాలు ఆ క్షణంలో మీ జీవితానికి కొత్త శక్తిని తీసుకువస్తాయి అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. రేపు మంగళవారం రోజండి, మీరు రూ. 2కు ఈ 2 అక్షరాలు చెప్పితే చాలు, ఆ ప్రత్యేక స్థలంలో ఉంచబోయే క్షణమే మీ జీవితంలో కొత్త ప్రారంభమవుతుందనే చెప్పాలి. ఆ క్షణం నుండి మీరు ఎప్పుడు అనుకునే ఈ వాక్యం నిజమవుతుంది. డబ్బు రావటం ఇక ఆగదు, అదృష్టం అనేది నా వెంటనే ఉంటుంది, నేను ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటాను అని అనుకుంటారు. ఇదే మంగళవార రహస్యం అన్నమాట. ఇదే రూ. 2 ఆకర్షణ శక్తి. ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ దివ్య క్షణం అనేది చెప్పాలి. అయితే ఇప్పుడు మనం పరిహారంలోకి వెళ్లే ముందండి, ఇంతకు ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టు ఈ పరిహారం చేయలేని వారికి స్విచ్ వర్డ్స్ అనేవి కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ స్విచ్ వర్డ్స్ ఏమిటో చూసేసి దాని తర్వాత పరిహారంలోకి వెళ్దాం. అయితే ఈ స్విచ్ వర్డ్ కంటే ముందు కూడా అండి మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఏమిటంటే మేము బిజీగా ఉండండి, షాపింగ్లు చేయటానికి కుదరట్లేదు, ఇప్పుడు తీరా చూస్తే 15 రోజుల్లోనే దీవాళీ పండుగ ఉంది, మాకు కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కోవటానికి టైం సరిపోయేటట్టు లేదు, మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని. ఓకేనండి అని చెప్పేసి, ఏంటంటేనండి మీరు ఇక దీవాళీ అంటేనే మనందరికీ తెలుసు ఒక అద్భుతమనే మనకి ఈ పండగలన్నిట్లో కూడా. అయితే ఈ దీపావళి రోజండి మీకు కావాల్సిన క్యాండిల్స్ కానీ, లేకపోతే మట్టి ప్రమిదలు కానీ, లేకపోతే ఇక మీరు పెట్టుకోవడానికి డెకరేషన్ ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ కూడా అండి మన యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి. లింక్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, చూసి చక్కగా తీసేసుకోండి, శ్రమ లేకుండా. మీరు ఎటు వెళ్ళే పని లేదు. మీరు ఇక ఇందులో ఆర్డర్ పెట్టేసుకున్నారా అంటే ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇక
చాలామంది చాలా చెప్పారు. ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలని. మనం ఈ 15 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క ఐటెమ్స్ అనేవి మనం షాపింగ్‌లో చూసుకుందాం. యూట్యూబ్ షాపింగ్‌లో. అవన్నీ కూడా నేను పెట్టుకుంటూ వెళ్తాను. డిస్క్రిప్షన్‌లో లింకులు ఇస్తాను. ఎవరికేం కావాలో వారు చక్కగా మీరు యూట్యూబ్ షాపింగ్‌లోకి వెళ్ళి చక్కగా అవన్నీ తీసేసుకోండి. ఇక మనం ఈ పరిహారమే ముందు స్విచ్ వర్డ్ ఏమిటో తెలుసుకుందాం. అంటే మంగళశక్తి ప్లస్ లక్ష్మి కలయిక అనమాట. అంటే ధైర్యం, శక్తి, సంపద, కోరికని నెరవేర్చు ఇవన్నీ కూడా ఒకే దారిలోకి వస్తాయి. కాబట్టి స్విచ్ వర్డ్ వచ్చేసి ఏమిటంటేనండి, నౌ బ్రింగ్ రిచ్ డివైన్ నౌ. బ్రింగ్ అంటే విశ్వం నుండి కావాల్సిన దాన్ని ఆకర్షించు. రిచ్ అంటే ధన ప్రవాహం, సంపద, సమృద్ధి. డివైన్ అంటే దివ్య సహాయం, దేవత శక్తి. నౌ వెంటనే ఫలితాలు రావటం. ఈ 4 పదాలు కలిపి ఒకే శక్తివంతమైన వైబ్రేషన్ కూడా అనమాట. ఇది ₹2తో చెప్పే రహస్య ధ్వనికి సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మంగళలక్ష్మి యోగాన్ని మేల్కొల్పే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఈ స్విచ్ వర్డ్ అనేది. రేపు మంగళవారం రోజు మీరు ఈ ₹2 చేతిలో తీసుకున్నప్పుడు మనసులో ప్రశాంతంగా 3 సార్లు చెప్పండి. బ్రింగ్ రిచ్ డివైన్ నౌ, బ్రింగ్ రిచ్ డివైన్ నౌ, బ్రింగ్ రిచ్ డివైన్ నౌ. ఎవ్వరు వినకూడదు, కేవలం మనసులో గంభీరంగా చెప్పండి. ఈ వైబ్రేషన్ అనేది మీ ఆరా ఫీల్డ్ ని యాక్టివేట్ చేస్తుంది. అదే 2 అక్షరాల శక్తికి తలుపు తెరుస్తుంది. ఇక మీరు దీన్ని అండి ఉదయం లేవగానే 3 సార్లు, సాయంత్రం ఒక్కసారి మనసులో జపిస్తే మీ అదృష్టం తిరుగుతుంది. ఆర్థిక ప్రవాహం అనేది అస్సలు ఆగదిక మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు. ఇక పరిహారంలోకి వస్తేనండి, ఈ పరిహారం అనేది మీకు 100% రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ పరిహారాన్ని ఆడ మగ ఎవరైనా చేయవచ్చు. మహిళలు పీరియడ్స్ టైంలో చేయవచ్చు. ఇక ఏమిటంటే ఏదన్నా సుష్టి ఉన్నా కూడా మీరు చేయవచ్చు. ఇంట్లో నాన్ వెజ్ తిన్నా కూడా మీరు చేయవచ్చు. ఇక ఇది చేయటానికండి సాధారణంగా ఎటువంటి సమయం అనేది మీరు చూడవలసిన అవసరం లేదు. ఇది రాహుకాలం, యమగండం కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది ఉత్తమ సమయం ఎప్పుడు మనం చేస్తున్నామంటే రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో అనమాట మనం ఈ పరిహారాన్ని చేయాలి. ఇక లేదండి ఆ టైం కుదరదంటే మీరు సాయంత్రం నుంచి రాత్రండి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనకేం కావాలో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇది డబ్బుని గ్రహించటానికి అనమాట. అంటే డబ్బు అనేది మన ఇంట్లోకి ధారాళంగా రావటానికి మనం ఈ పరిహారం చేస్తున్నాం. ఏదో ఒక డబ్బు అనేది తీసుకోవాలి. అయితే ₹2 అనేది ఎందుకు తీసుకోవాలో ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారానికి ₹2 తీసుకోవాలన్నమాట. ఈ పరిహారానికి 2 కూడా ఎందుకు అంటే ఈ సంఖ్య చంద్రుడికి కూడా సంబంధించిందండి. రాత్రిపూట చేస్తున్నాం. అది పౌర్ణమి అయిన తెల్లారి. రేపు మంగళవారం రోజు పొద్దున్న వరకు కూడా పౌర్ణమి ఉంది. రేపు సాయంత్రం దీన్ని మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా ₹2 అనేది తీసేసుకోండి. మా దగ్గర ₹2 కాయిన్స్ లేవంటే రూపాయి కాయిన్స్ 2 ఉంటే అవైనా సరే తీసేసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ₹2 కాయిన్ని తీసుకున్న తర్వాత చక్కగా శుభ్రమైన నీళ్ళలో కడిగి కాటన్ క్లాత్తో తుడిచేయండి. తర్వాత మనకు కావాల్సిందంటే ఒక పేపర్ వచ్చేసి తెల్లటి పేపర్ తీసుకోవాలండి. ఎందుకంటే మీరు తెల్లగా ఉండాలి పేపర్, చంద్రుడిలాగా మెరిసిపోతూ. ఏమిటంటే దాని మీద గీతలు, రాతలు నలిగిపోయి అట్లా ఉండకూడదు, మురికి పట్టి ఉండకూడదు. మంచి కొత్త పేపర్, తెల్ల పేపర్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఈ తెల్లటి ప్యూర్ వైట్ పేపర్ ఏంటంటే చంద్రుడికి సంబంధించిందిగా కూడా పరిగణించవచ్చు అనమాట. అంతేకాకుండా మనం డబ్బుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ తెల్ల పేపర్ అనేదండి శుక్రుడి అంశాన్ని కూడా వర్తిస్తుంది. కాబట్టి దీన్ని మనం తీసుకోవాలన్నమాట. దీంట్లో రాయటానికండి బ్లూ కలర్లో ఇంకు పెన్ అనేది తీసుకోవాలి. లేదా స్కెచ్ పెన్ అయినా సరే, మార్కర్ అయినా సరే మీరు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మొత్తం 3 వస్తువులు, ఒక పేపరు, పెన్ను, ₹2 కాయిన్ అనమాట. దీన్ని తీసుకొని ఇంట్లో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఎవరితోనూ మాట్లాడకండి, టీవీ చూడకండి, మొబైల్ కూడా చూడకండి. మనసుని బాగా రిలాక్స్గా చేసుకోండి. బాగా డీప్ బ్రీత్ తీసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు చూసుకుంటూ కూర్చోండి అనమాట. నార్త్ ఫేసింగ్లో చూసినట్లయినా కూర్చోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు తీసుకున్న పేపర్లో ఈ స్పైరల్ సింబల్ని గీసుకోవాలండి. తర్వాత మీరు ఇది పేపర్ మీద గీసిన తర్వాత అండి అదే చిహ్నాన్ని మీ ఎడమ చేతి చిటికన వేలి కింది భాగంలో, అలాగే మణికట్టు కాస్త పైనండి ఉన్న భాగంలో అంటే చంద్రపర్వతం ప్రాంతంలో ఈ సింబల్ని గీసుకోవాలన్నమాట. ఇలా పేపర్ మీద గీయాలి, తర్వాత చేతిలో కూడా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత మీకు స్క్రీన్ మీద కూడా అది సింబల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే తీసేసుకుంటే సరిపోతుంది.
ఇక మీరు ఈ విధంగా పేపర్లో గీశారు. తర్వాత మీ చేతిలో కూడా గీసుకున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ రూ. 2 డబ్బులున్నాయి కదా! ఈ డబ్బుల్ని తీసుకొని మీ ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడి చేత్తో మూసుకోండి. ఇప్పుడు ఈ డబ్బుల కింద పడకుండా నెమ్మదిగా రుద్దండి. అంటే లైట్‌గా రుద్దండి. అలా రుద్దితే చూస్తేనండి మీ అరచెయ్యి కూడా వేడెక్కుతుంది. మధ్యలో ఉన్న డబ్బు కూడా వేడెక్కుతుందనమాట. ఇలా మనం ఊరికే చేస్తే అలా డబ్బనేది చేరుతుంది. కానీ ఈ శక్తివంతమైన 2 అక్షరాలు మీరు చెప్పటం ఇంకా విశేషమనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఈ 2 అనే సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉంది. దాని శక్తి అనేది చెప్పాలి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఈ రూ. 2 అనేది శుక్రగ్రహానికి, చంద్రుడికి కూడా అద్భుతంగా పనిచేస్తుందనమాట. కాబట్టి ఇక ఆ 2 అక్షరాలు ఏమిటా అని చూస్తే చంద్రుని సోదరైన శుక్రుని దేవత అయిన మహాలక్ష్మి యొక్క శ్రీం అనే బీజ మంత్రం అనమాట. మీరు చెప్పాల్సిన 2 మాటలు ఏమిటంటేనండి శ్రీం శ్రీం అని చెప్పేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పేయాలన్నమాట. ఇలా చెప్పుతూ నెమ్మదిగా ఈ కాయిన్ని మీరు అలా రబ్ చేయండి అనమాట మీ చేతిలో వేసుకొని. ఇక మీకు ఇక చాలు అని అనిపించినప్పుడు మీరు చెప్పటం ఆపేయచ్చు అనమాట. తర్వాత అలాగే మీరు కళ్ళు మూసుకొని మీకు చాలా డబ్బులు వస్తున్నాయి, మీ యొక్క డబ్బుల యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయాయి, మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయాయి, ఇక రావాల్సిన డబ్బులంతా వచ్చాయి, రావాల్సిన ఆస్తి అంతా కూడా వచ్చింది అని చెప్పేసి చక్కగా మీరు సంకల్పం అనేది మనసులో చెప్పేసుకుంటూ ఊహించేసుకోండి. డబ్బు అనేది విపరీతంగా మాకు అందుబాటులో ఉందని చెప్పేసుకోవచ్చు. ఆఫీస్ మాకు ఇంక్రిమెంట్లు ఇచ్చింది, డబ్బు ఎప్పుడు కూడా మాకు వస్తూనే ఉన్నది అని ప్రతిదీ కూడా ఊహించేసుకోండి అనమాట మీరు. ఇక మీరు ఈ విధంగా ఈ దృశ్యాలన్నీ కూడా చెప్పేసుకొని ఊహించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం గీసిన ఆ స్పైరల్ చిహ్నం ఉన్న కాగితం గుర్తుంది కదండి. ఇప్పుడు ఆ కాగితంలో ఈ రూ. 2 నాణ్యాన్ని పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ కాగితాన్ని మడిచేయాలి. ఇలా మడిచిన ఈ కాగితాన్ని తీసుకొని వెళ్ళండి మీ ఇంట్లో బియ్యం పెట్టే అంటే బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలు ఉంటాయి కదండి. ఏం చేస్తారంటే అది ప్లాస్టిక్‌దైనా ఎలాంటిదైనా సరే అనమాట. కొంతమంది సంచిలో కూడా అలాగే ఉంచేస్తారు బియ్యం బస్తాల్లో. ఏదైనా సరే ఆ బియ్యం ఉన్న దాంట్లోనండి బాగా లోపలికి దీన్ని పెట్టేసేయండి. ఎలా పెడతారంటేనండి ఈ కాగితాన్ని ఇది మనం స్పైరల్ గుర్తు గీసిన కాగితంలో రూ. 2 పెట్టి పొట్లాన్నం కట్టే కదా, అది తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలన్నమాట కొంచెం లోతుగా తవ్వి ఆ కాగితాన్ని దాచిపెట్టి పైభాగంలో మిగిలిన బియ్యాన్ని మళ్ళీ వేసి మూసేయాలన్నమాట. ఇక దీన్ని వచ్చేసండి ఒక నెల రోజుల పాటు అలాగే ఉండనివ్వాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే డబ్బుకు సంబంధించిన శుభ ఫలితాలు అనేవైతే రావటం మొదలవుతాయి మన జీవితంలో అని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు అనేది అనేక రెట్లు పెరుగుతుంది. అలాగే ధాన్యానికి ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి లోపం కలగదనమాట. అంటే ఆహార పదార్థాలకు ఎలాంటి కొరత కూడా ఉండదు. ఇంతవరకు మీకు అలాంటి పరిస్థితులు ఎదురై ఉంటే ఉండొచ్చు. కానీ ఇక నుంచి అలాంటి స్థితి అయితే మళ్ళీ రాదనమాట. సంపద, ఆహారం 2 పెరుగుతూనే ఉంటాయి. మీరు ఏ వస్తువులైతే కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారో ఆ స్థాయిలో సరిపడేలా డబ్బు అనేది కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటుందనే చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఒక నెల పాటు అలాగే ఉంచండి. మంగళప్రదమైన వస్తువులు కొనటానికి మీరు ఈ రూ. 2 ఉపయోగించవచ్చు. ఇక పేపర్ని ఏం చేయాలండి అంటే నెల రోజుల తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే బూడిద చేయాలండి. ఆ బూడిదని మీరు బయటకి ఊదేసేయాలన్నమాట. ఒక్క నెలలోనే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తుంది. ఇది మీకు బాగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీకు ఇది బాగా పనిచేసింది మీరు అనుకున్నవి అవుతూ ఉంటే కనుక మీరు ఇదే పరిహారాన్ని హాయిగా నెల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. దీనికంటే సులువైన పరిహారం అనేది ఇక లేదనే చెప్పాలి. ఇది సాధ్యం కాదు ఇక అని కూడా చెప్పటం కుదరదనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతమైన ధనలాభం అయితే కలుగుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.